హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్స్ కిచెన్. చేసిన వంట ఎంతో రుచికరంగా ఉందంటే వాడిన పప్పులు అంత నాణ్యంగా ఉన్నాయని అర్థం. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాన్ని పెంచుతుంది. ఎప్పుడూ ఒకేలాంటి వంటలు చేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు బోర్ కొట్టించడం? తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో క్రిస్పీ పకోడీ చేసేద్దాం. వంటలో కొత్తదనం, రుచిలో అద్భుతం రెండూ ఒకేసారి ఆస్వాదించేద్దాం. ముందుగా 1 కప్పు తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పును 2 గంటల పాటు నానబెట్టుకుంటే ఇదిగో ఈ విధంగా ఒద్దుగా అవుతుంది. ఈ పప్పును కాసేపు పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, 4 అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కారం, చిటికెడు పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టుకున్న తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు ఎంత ఒద్దుగా అయిందో ముందే చూశారుగా. ఇలా నానిన ఈ పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, అలాని మరీ గట్టిగా కాకుండా, ఇదిగో చూశారుగా ఈ విధంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ మిశ్రమంలో ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళదుంప వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆమ్చూర్, చిటికెడు ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. అంతే అండి, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో క్రిస్పీ పకోడీకి కావలసిన మిశ్రమం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పకోడీ వేగటానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. కాగిన ఈ నూనెలో ఇలా ఫోర్క్తో కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని వేసుకుంటే చాలు. సలసలా కాగే నూనెలో కరకరలాడే క్రిస్పీ పకోడీ రెడీ అయినట్లే. మనం చేసే వంట మనకెప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. తిన్నవాళ్లు కదా చెప్పాలి ఎంత బాగుంది అనేది. మీరు చేసే వంటలకి తిరుగులేదని మరోసారి నిరూపిస్తుంది పెసరపప్పు క్రిస్పీ పకోడీ. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాన్ని పెంచుతుంది.